అకార్డింగ్ టు ఉమెన్ ఉపకాయము అంటే టూ ఫ్యాట్, అంటే చబ్బీగా ఉండడం అని కాదు, టూ ఫ్యాట్, చబ్బీ బబ్లీ ఇవన్నీ కాకుండా చాలా హెవీయెస్ట్ వాళ్ళ చేయమ్మ త్రిష వాళ్ళ బాడీకి అలా రావడానికి మెయిన్ రీజన్స్ ఏమి 3 ఉంటాయండి. ఒకటి నెంబర్ 1 ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం. నెంబర్ 2 కాన్స్టిపేషన్, ఫ్రీ మోషన్ అవ్వకపోవటము. నెంబర్ 3 ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్. ఈ 3 వల్ల కూడా ఆ కారణాలకి వాళ్ళకి ఉపకాయం వస్తుంది. ఎన్ని చేసినా కూడా రూట్ కాజ్ తెలుసుకుని మనం క్లోజ్ చేయకుండా ఎంత ప్రాక్టీస్ చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి రూట్ కాజ్ని మనం చేంజ్ చేసుకునే ప్రయత్నంతో పాటు స్లైట్ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసి ప్రోటీన్ విత్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ కార్బ్స్ని బాగా తగ్గించేసేసుకునే ప్రయత్నంతో పాటుగా మనకు కావాల్సినటువంటి స్లీపింగ్ని మనం తీసుకున్నట్లయితే మనిషి అనేవాడు పర్ఫెక్ట్గా ఉంటాడు, మెంటల్లీ ఫిజికల్లీ. దానికి కానీ మనం చేసుకునే ప్రాణాయామాలు 2 హ్యాండ్స్ కూడా చిరుముద్ర పెట్టుకొని వెన్నెముక స్ట్రైట్ పెట్టుకొని పొట్ట బాగా లోపల లాగేట్టు పెట్టాలి. పై పొట్ట కింద పొట్ట 2 లోపలికి లాగేట్టు పెట్టాలి. ఓన్లీ ఎంటీ స్టమక్తో ఉండగలిగినంతసేపు ఉండండి, వదిలేయండి. బికాజ్ ఆఫ్ గ్యాస్, ఇర్రెగ్యులర్ పీరియడ్, కాన్స్టిపేషన్ 3 కూడా ఇక్కడే ఈ ప్రాంతమే. అగైన్ సెకండ్ టైం పొట్ట లోపల లాగి లోపలికి బయటికి పుష్ ఇన్ అవుట్ లైక్ దిస్. రిలాక్స్. థర్డ్ లెవెల్లో శ్వాస మొత్తం బయటకు వదిలిపెట్టేసి పొట్టని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ లైక్ దిస్. అదేం పోస్టర్ అమ్మా టీచర్ గారు? అలాగే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఈ విధంగా మనం చేసుకుని ఈ అబ్డామినల్ కంప్లైంట్స్ అన్నిటి కూడా మనం పోగొట్టుకున్నట్లయితే ఆటోమేటికలీ మన లైఫ్ యొక్క స్పాన్, లైఫ్ యొక్క ఇమ్యూనిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మన యొక్క బాడీ యొక్క మెటబాలిజం రేట్ అనేది అంటే జీవక్రియ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. జై గురు.